హైదరాబాద్ లో హైడ్రా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. తెలంగాణ ప్రాంతంలో మిగిలిన చోట్ల కూడా హైడ్రా స్ఫూర్తితో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. సంబంధిత అధికారులు ఇక్కడితో ఆగితే హైడ్రాపై పెద్ద చర్చ ఉండేది కాదు. హైడ్రా నుంచి పక్కనున్న ఆంధ్ర రాష్ట్రాల్లోనూ అధికారులు కూడా స్ఫూర్తి పొందుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లా రాజధాని నగరం ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న మచిలీపట్నంలో హైడ్రా తరహా కూల్చివేతలు చేపట్టారు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. దీంతో ఇప్పుడు ఇది చర్చనీయాంశం అవుతుంది. లెట్స్ వాచ్ ది స్టోరీ. హైడ్రా ఆ పేరు వింటే హైదరాబాద్లోనే కాదు, పక్కనున్న ఆంధ్ర రాష్ట్రంలో కూడా హడలిపోతున్నారు. ఆక్రమణలకు పాల్పడిన అక్రమార్కులు. తెలంగాణ బాటలోనే మచిలీపట్నం అధికారులు ఆక్రమణలను కూల్చివేస్తున్నారు. మచిలీపట్నం పట్టణంలో అక్రమ నిర్మాణాలపై నగరపాలక సంస్థ ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలోనే మడుగు పోరంబోకు భూమిలో నిర్మించిన ఇళ్లను కూల్చివేస్తున్నాయి. మచిలీపట్నం 3 స్తంభాల సెంటర్ సమీపంలో జాతీయ రహదారి వెంబడి మడుగు పోరంబోకు భూమిలో ఆక్రమణలు జరిగినట్లు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గుర్తించారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా నిర్మించిన 180 గృహాలను నగరపాలక సంస్థ అధికారులు కూల్చివేశారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేత పనులు ఇంకా జరుగుతున్నాయి. కూల్చివేతలకు ముందు నోటీసులు ఇచ్చామని అధికారులు చెబుతున్నారు. మరోవైపు తమకి సమాచారం లేదని నివాసితులు అంటున్నారు. ఆ ఇళ్లలో నివసిస్తున్న నివాసితులకు కూల్చివేతలకు 15 రోజుల ముందు నోటీసులు అందించామంటున్నారు అధికారులు. ఆ తర్వాతే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. కరెంటు కనెక్షన్లను తొలగించి మరీ కూల్చివేత పనులను ప్రారంభించారు అధికారులు. నా పేరు బాబిరాజు, మున్సిపల్ కమిషనర్ మచిలీపట్నం. ఈ రోజు కొమ్మర చెరువులో ఉన్నటువంటి ఆక్రమణలు తొలగించడానికి గాను సిబ్బందితో సహా రావడం జరిగిందండి. సుమారు 150 వరకు సెట్స్ ఈ చెరువులో ఆక్రమణ చేశారు. ఆక్రమణ చేసినటువంటి చెరువుల్లో ఈ విధంగా కట్టడం అనేటువంటిది నిషిద్ధం కాబట్టి వాటిని ఇమ్మీడియట్ గా తొలగించడం జరుగుతుందండి. ఆల్రెడీ పత్రికా ప్రకటన ఇచ్చామండి. అది వాళ్ళకి కూడా తెలుసు ఈ ఆక్రమణలు అని చెప్పేసి. ఆక్రమణలకి నోటీస్ ఇవ్వడం అనేటువంటిది ఏమి ఉండదు. మరోవైపు మడుగు పోరంబోకు భూమిలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలున్నప్పటికీ గత ప్రభుత్వం ఇక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసింది. వారితో చిన్నపాటి షెడ్లు వేయించిందన్న ఆరోపణలున్నాయి. దీనిపై గతంలోనే ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ తీవ్ర నిరసనలు తెలియజేసింది. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో దీనిపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో చెరువులు, కుంట్లలోని అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. దీంతో ఏపీలో కూడా హైడ్రా ప్రవేశించిందా అని అనుకుంటున్నారు ఏపీ ప్రజలు. ఇంకోవైపు ఈ ఆక్రమణల తొలగింపుపై నివాసితుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రి ప్రొక్లైన్లు తెచ్చి తమ గృహాలను కూల్చివేసి తమను రోడ్డుపాలు చేశారని గగ్గోలు పెడుతున్నారు. తమకి నష్టపరిహారం ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు. చూడాలి ఏం జరుగుతుందో. అవకాశం కూడా ఇవ్వాలి. మాకు నష్టపరిహారం కూడా ఏమి ఇది లేదు. గెలిపించుకున్నాం సార్ కూడా సంతకం పెట్టించారు. మా సంతకం కాగితాల మీద.